జగద్గురువైన పితామహ పత్రిజికి, అమ్మ స్వర్ణమాల మేడంకి అనంత కోటి ప్రణామాలు తెలుపుకుంటూ, విశ్వగురువులందరికీ అనంత కోటి ప్రణామాలు తెలుపుకుంటూ, ఈ యొక్క మహా అవతార్ బాబా ఫౌండేషన్ జూమ్ కి జూమ్ నడిపిస్తున్న మిత్రులందరికీ, దీంట్లో జాయిన్ అయిన మిత్రులందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు. మాది సంగారెడ్డి అండి. నా పేరు సుజాత, సంగారెడ్డి డిస్టిక్. నేను 2006లో ధ్యానంలోకి రావడం జరిగింది. అంతకుముందు కూడా 35 సంవత్సరాల నుంచి నాది స్పిరిచువల్ లైఫ్, భగవద్గీతను మోటివేట్ చేయడము, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. 2006లో గురువు గారిని కలిసిన తర్వాత నేనేందో తెలుసుకోవడం జరిగింది. ఎన్నో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా అంటే, గురువుగారు దొరికిన తర్వాత 18 ఆదర్శ సూత్రాలు తెలుసుకున్న తర్వాత అసలు లైఫ్ అంటే ఏంది, జీవితం అంటే ఏంది, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో భక్తి చేస్తున్నాం, గుళ్ళకు వెళ్తున్నాము, చెయ్యని వ్యక్తులు అంటూ లేరు. కానీ అసలు నిజమైన వాస్తవం ఏంది అని నేను గురువుగారి దగ్గర నేర్చుకోవడం జరిగింది 18 ఆదర్శ సూత్రాల్లో. చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఆ రోజే నేను రెండో జన్మ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క ఆ 8 రోజులు అక్కడ ఉండి గురువుగారు సాంగత్యం చేస్తూ ఆయన క్లాసులు వింటున్నప్పుడు, ఆ రోజు మేడం నేను మరో జన్మ తీసుకున్నాను. ఎందుకంటే అసలైన సత్యం ఏంది అని ఎప్పటి వరకు ఎంతో మంది ఉన్నారు గురువులు, ఎంతో ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. అయినా పత్రిజీ గారి కాన్సెప్ట్ ఎలా ఉంటది అంటే, అసలు మానవులందరినీ మాధవులుగా చేసే కాన్సెప్ట్. అసలు ఆ తండ్రికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మీరు చక్కగా జూమ్ లో వచ్చిండ్రంటే, మీరు ఇంతమందిని ఈ రోజు నాకు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఎందుకంటే మనను మాధవులుగా తయారు చేసిండు గురువు గారు. ఆ మాధవత్వంలో మీరందరూ ఈ రోజు జూమ్ లో కనెక్ట్ అయ్యి ధ్యానం ఏందో తెలుసుకొని రావడం జరుగుతుంది. జూమ్ లోకి రావడం అంటే కూడా ఆషామాషి విషయం కాదు మిత్రులారా. ఈ సమయంలో మనం జూమ్ కు వెళ్ళాలి, వినాలి. అసలు ధ్యానం అంటే ఏంది, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది అని ఫస్ట్ నమ్మడము మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చాలా గొప్ప విషయము. ఇంతమంది దేవుళ్ళను పత్రిజీ ద్వారా నేను ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. ఎలా అంటే, నేను 30 సంవత్సరాల జీవితములో ఎంతో ఆధ్యాత్మికత పంచాను. ఆ భగవద్గీత అంటే అసలు భగవద్గీతను కూడా పంచాను. మహిళలు ఎలా ఉండాలి, ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసిన నా జీవితం ఎలా ఉండాలంటే, ఒక గరిటె ఉంది. ఆ గరిటెను ఏం చేస్తామంటే, మనం వంటకాలు చేసేటప్పుడు చక్కగా ఒక పరమాన్నం వండుతాం. ఆ పరమాన్నంలో కలపడానికి గంటె అవసరం. కలిపినము, దాన్ని కడిగేసినాం. తర్వాత ఏం చేసినాం, చక్కగా అన్నం వండినాం. అన్నం వండినప్పుడు గరిటె అవసరం. అన్నంలో కూడా కలిపినాం, మళ్ళీ కడిగినాం. మళ్ళీ తర్వాత కర్రీ చేసినాం. ఆ కర్రీలు చేసేటప్పుడు కూడా గరిటె అవసరం. అప్పుడు కూడా చక్కగా సువాసనతో అన్ని వేసి, అన్ని రకాలుగా కర్రీలో వేసి, మరి చక్కగా ఆయిల్ పోసి, అన్ని మసాలాలు వేసి ఎంతో మంచి కర్రీ తయారు చేసిన అండ్ల కూడా గరిటె అవసరం. ఆ గరిటె చేస్తే ఆ కర్రీ అయిపోయిన తర్వాత కడిగేసి సాంబార్ చేసినాం. సాంబార్లో కూడా గరిటె అవసరం. అండ్లా తిప్పింది, కడిగేసినాం. చక్కగా కడిగిన తర్వాత ఒక చోట నిలబెట్టేసినాం. ఇన్ని చేసినా అది ఏమైనా రుచి చూసిందా? చూడలే. అలానే ఈరోజు సమాజంలో ఎంతో మంది మిత్రులారా, మనం జడ్జిమెంట్ చేయడం లేదు. మన గురువుగారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఈరోజు అందించిండు. నో జడ్జిమెంట్. మన జీవితాలు ఎంతో సంపూర్ణంగా తీర్చిదిద్దుకుంటున్నాం ఈరోజు ఆ తండ్రి యొక్క బోధన ద్వారా. అలా ఈరోజు ఆయన కాన్సెప్ట్ ఎవరికైతే అందలేదో ఎన్నో రకాలు చేస్తుండ్రు. గొప్ప గొప్ప డొనేట్లు చేసి అన్నదానాలు చేస్తుండ్రు, గుళ్ళు కట్టిస్తుండ్రు,
మరి ఎన్నో ఇప్పుడు కార్తీకం వచ్చిందంటే ఎన్నో పూజలు, ప్రతి నెలలో చాతుర్మాసాలలో ఎన్ని పూజలు అన్ని చేసినా సేమ్ గరిట పొజిషన్ ఫ్రెండ్స్. గరిటె లాగానే మనం అన్ని చేస్తున్నాం. కానీ మనం ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోమో, మనతో మనం కూడుకొని ఉండమో, మన శ్వాసను గమనిస్తూ మన కోసం టైం కేటాయించమో, అంతవరకు గరిటెలాగానే అన్నిట్లో ఉన్నా దేని రుచి మనం చూడలేము. ఎప్పుడైతే గురువు గారి యొక్క సాంగత్యం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టి మనమేంటిది, మనం ఎలా జీవించాలి, ఎందుకు భూమిపైకి వచ్చాము, మనం చేసేదేముంది, మన మాట ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మనం చేసే కర్మ ఎలా ఉండాలి, ఎలాంటి వర్క్ చేయాలి, ఏది చేయకూడదు, ఒక్కటి కాదు ఫ్రెండ్స్. ఆయన తీసుకుంటే రోజు రోజు గురువు గారికి కొన్ని వందల సార్లు కృతజ్ఞత చెప్పుకోవాలి మనం. ప్రతి క్షణంలో గురువుగారు మనకు కనపడుతుంటాడు. నాకు మాత్రం ఫ్రెండ్స్ లేచి నుంచి రాత్రి వరకు ఆ తండ్రికి ఎన్నోసార్లు కృతజ్ఞత చెప్పుకుంటుంటా. ప్రతి పనిలో ఆయననే ఉన్నాడు. ప్రతిదీ గుర్తొస్తుంటది. ఎన్ని నేర్పించిండు అసలు మనం. ధ్యానంలో లేకముందు మన జీవితాన్ని చూద్దాం ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చినాక ఎలా ఉంది, మనం ఎన్ని సరి చేసుకుంటున్నాం మన జీవితాన్ని. లోపాలు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు మేడం. ఎవ్వరు కూడా భూమి మీదకి వచ్చినాక అన్ని తప్పులు ఒప్పులు అన్ని చేస్తూ ఉంటాం. కానీ ఆ తప్పును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడంలో చాలా గొప్ప విశేషం. మాట జారిపోయింది, మళ్ళీ జారకుండా జాగ్రత్తగా ఉండడం చాలా గొప్ప విషయం. ఆలోచన విధానమైన కర్మలైన ఈరోజు ఎన్నో కర్మలు చేస్తున్నాం. కానీ గురువుగారి యొక్క కాన్సెప్ట్ విన్న తర్వాత రోజు మనం ధ్యానం చేసి ధ్యాన స్థితిని తెలుసుకున్నాక ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయొద్దని మనకు మన లోపల నుంచి మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఆపేస్తున్నాం. అంటే ఎంత ధ్యానులు గురువుగారి యొక్క కాన్సెప్ట్ పట్టుకొని లోతుల్లో వెళ్ళడం, పట్టుకోవడం వేరు ఫ్రెండ్స్. ఆయన యొక్క కాన్సెప్ట్ లో జీవించడం వేరు. మనం ఆయన కాన్సెప్ట్ లో అక్షరాల జీవించాలి. జీవించినప్పుడే నెక్స్ట్ జన్మ. మనకు మరణం అంటే కూడా భయం లేకుండా నేర్పించాడు. ఏ గురువు నేర్పలే. ఎవరైనా మరణం అంటే ఎంతో భయం. కానీ ధ్యానులు, మరి మాస్టర్స్ ఎవరైతే ధ్యానులు చాలా ఉన్నారు ఫ్రెండ్స్. ఆ ధ్యానంలో రత్నాల్లాంటి గురువు గారి యొక్క కాన్సెప్ట్ ను పట్టుకొని ప్రతి విషయంలో ఆచితూచి ఎందుకు చెప్పిండు, ఈ విషయం ఏంటి, ఎలా వెళ్ళాలి ఆ లోతుల్లోకి అని ఎప్పుడైతే మనం పట్టుకుంటున్నామో అప్పుడు భయం లేదు ఫ్రెండ్స్. మనం ఇక్కడున్నా ఒకటే, అక్కడికి వెళ్ళినా ఒకటే. అంత నిర్భయంగా ఎలా జీవించాలని గురువుగారు మనకు చక్కగా బోధించడు. ఒక్కటి కాదు, కొన్ని వేల లక్షల బుక్స్ చదివి అందులో సారాన్ని తీసి మన ముందు తన ఎన్నో క్యాసెట్లు ఉంచాడు. తన క్యాసెట్లు పెట్టుకొని గురువుగారి యొక్క వీడియో పెట్టుకొని వంట చేస్తున్నప్పుడు, తినేటప్పుడు ప్రతిసారి ఓల మాటలు మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎక్కడైతే పరిగెత్తి పరిగెత్తి, నేనైతే చాలా పరిగెత్తిన ఫ్రెండ్స్. నేనైతే నాకు ఎంతో మంది గురువులు, ఏ గురువు దగ్గర అయినా ఏం నేర్చుకోవాలి, అక్కడ ఏం నేర్చుకోవాలి, జీవిత సత్యమేంది, ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ దారి ఎక్కడ ఆగుతుంది, ఎక్కడి వరకు వెళ్ళాలి, నాకు ఒక తపన. తెలుసుకోవాలి తెలుసుకోవాలి, ఏ గురువు వచ్చినా వెళ్ళాలి, వినాలి, తెలుసుకోవాలి. ఎంతో మంది గురువులతో నేను సాంగత్యం చేయడం జరిగింది. అందరి దగ్గర కూడా చక్కటి ఆప్యాయత ఆదరణ పొందడం జరిగింది. ఎందుకంటే వినయం వల్ల దేవతలు కూడా మనుషులకు వశం అవుతారు. అంటే ఎప్పుడైతే మన దగ్గర వినయం ఉంటుందో వాళ్ళకు వినయం, వాళ్ళు చక్కగా వాళ్ళను అర్థం చేసుకొని వాళ్ళ మాటలు విన్నప్పుడు ఆటోమేటిక్ మనం ప్రేమించబడతాం. అలా నేర్చుకున్నాక ఇంకా ఆశ, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఏమో ఉంది ఏమో ఉంది. 2006 వరకు నేను ఎంతో దాహంతో పరిగెత్తిన ఫ్రెండ్స్. ఎప్పుడైతే గురువుగారు సాంగత్యం దొరికిందో చక్కగా సిరిడి ధ్యానం ఆ యజ్ఞంలో ఎంతో జ్ఞానం నేర్చుకోవడం జరిగింది. 18 ఆదర్శ సూత్రాల్లో ముందుగా మూడింటిని మాత్రము నేను చాలా గట్టిగా పట్టుకోవడం జరిగింది. ఒకటి, ఇంపార్టెంట్గా నీ వాస్తవానికి నువ్వే బాధ్యురాలువు. దీని మీద ఒక గంట క్లాస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు ఎంత అద్భుతం.
ఎవరు చెప్పిండ్రు? ఎక్కడ దొరుకుతాయి ఈ మాటలు మనకు? నీ వాస్తవానికి నువ్వే బాధ్యురాలు అన్నప్పుడు పొద్దుటి నుంచి రాత్రి వరకు ఈ ధ్యానం అనేది మనకు దొరకకపోతే మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం ఫ్రెండ్స్? ఎన్ని కర్మల్లో చిక్కుకుంటున్నాం? వచ్చేటప్పుడే ఆల్రెడీ కర్మలతో భూమి మీదకి వచ్చాం. కానీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఎన్ని కర్మలను చేస్తున్నాం మనము? నీ వాస్తవానికి నువ్వే బాధ్యురాలువు అని ఎప్పుడైతే గురువు గారు మనకు ఆ కాన్సెప్ట్, ఆ కొటేషన్ అందించిండో, అది మనకు అర్థమైందో, అసలు ఎంత అర్థవంతమైన జీవితం! ఎలా జీవిస్తాం మనం? ఓహో, నా నుంచి మాట జారిందంటే కర్మల చిక్కుకుంటున్నా. నేను ఇతరుల గురించి ఆలోచిస్తే కర్మల చిక్కుకుంటున్నా. చేసే వరకు కూడా అంత జాగ్రత్తగా చేస్తాం ఫ్రెండ్స్. అన్నప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నాయన, జ్ఞానం అనే అగ్నితో ఎప్పుడైతే నువ్వు సాహసం చేస్తావో నీ గత జన్మలో ఉన్న కర్మలన్నీ కూడా కాల్చివేయబడతాయి అని. కానీ ఎంతవరకు చేస్తున్నాం? వినడం, వదిలిపెట్టడం. ఈ రోజు సమాజంలోకి వెళ్తుంటే ఎంతో మందిని చూస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం, ఎన్నోసార్లు చదువుతున్నాం, 4 సార్లు భగవద్గీత చదువుతున్నాం. కానీ ఎక్కడ ఆగుతున్నామా? ఎక్కడ ఆగుతున్నాం? ఆగేటట్ల చేసిందే దట్ ఈస్ పత్రిజీ. ఆయనకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. దట్ ఈస్ పత్రిజీ మనం నిలబెట్టిండు ఫ్రెండ్స్. ఎక్కడ? నీ నీ కర్మను దగ్ధం చేసుకొని ఆయన ఎవరి కోసం రాలే. నీ కుటుంబంలో భర్త కోసం రాలే, భార్య కోసం రాలే, నీ పిల్లల కోసం రాలే, సమాజం కోసం, నీ కోసం నువ్వు వచ్చావు. రేపు వెళ్ళిన తర్వాత సమాధానం నువ్వు చెప్పాలి అని అద్భుతమైన సత్యాన్ని మనకు బోధించండి ఫ్రెండ్స్. నీ వాస్తవానికి నీవే బాధ్యురాలు అని దీన్ని మనం రోజు కూడా ప్రతి ఒక్కరు మనం రాసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడాలి, ఎస్, నా వాస్తవానికి నేను బాధ్యురాలు. నేను ఎలా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎంతో మంది గురువుల దగ్గర మనం ఉపదేశాలు తీసుకుంటున్నాం, వాళ్ళతో సాంగత్యం చేస్తున్నాం. పొద్దున వేసుకుంటాం, సాయంత్రం చేసుకుంటాం, రోజంతా ఎలా ఉంటున్నాం? కానీ మన పత్రిజీ ఏం చెప్పిండు? 360 days, 360 రోజులు నాయన ఎరకతో ఉండు. ఒక రోజులో 24 గంటలు ఎరకతో ఉండు. నీకు మంత్రజపం ఇచ్చి జపమాల దింపి పొద్దునో గంట రాత్రో గంట కాదు, ధ్యానం 1 గంట చేస్తున్నాం, పొద్దునో గంట రాత్రో గంట కాదు, 4 గంటలు చేస్తున్నావా? కాదు, ఎస్, చెయ్యు. కానీ ధ్యాన స్థితిలో ఎలా ఉంటున్నావు? రోజంతా ఎలా ఉంటున్నావు? మాట్లాడే విధానం ఎలా ఉంది అని మనకెంతో చక్కటి అమూల్యమైన రత్నాలను ఇచ్చిండు ఆ పత్రిజీ, ఆ తండ్రి. ఎంతో రుణపడి ఉన్నాం ఫ్రెండ్స్ మనం. చెప్పలేనంత రుణపడి ఉన్నాం. ఎంత అంటే మనకు ఒక గొప్ప ఆ చాలా మంది అంటుంటారు, ఒక 4 తులాల గోల్డ్ ఉన్న, 10 తులాల గోల్డ్ ఉంటే, 20 తులాలు, ఇట్లా 50 తులాలు ఎన్నో ఉంటే ఇట్లా మురిసిపోతుంటారు. కానీ మనకు ఒక టన్నుల కొద్ది గోల్డ్ దొరికింది. ఆ పత్రిజ్ ఎప్పుడైతే మనకు దొరికిందో కొన్ని టన్నుల కొద్ది, అది ఇంకా తరిగిపోనిది. నేనైతే అలా ఫీల్ అయితే ఫ్రెండ్స్. నాకు ఎవరైనా గోల్డ్ అది ఇది అన్నా, ఎస్ మీరు అలా అంటుండ్రు, కానీ మాకు మాత్రం టన్నుల కొద్ది దొరికింది. కొన్ని టన్నులు. విలువ లేదు, వెల కట్టలేము దానికి. ఎన్నో జన్మలు పుడుతూ సస్తూ పుడుతూ సస్తూ శంకరాచార్యులు చెప్పిన పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే కలుదుస్తారే కృపయాపారే పాయి మురారే. ఓ నాయనా, ఎన్నిసార్లు తల్లి గర్భంలోకి వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ కొన్ని వేల జన్మల్లో మనం కర్మలు చేస్తూ పుడుతూ సస్తూ పుడుతూ ఎన్నో అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఎన్నడూ నువ్వు ఆపేది? మళ్ళీ తల్లి తల్లి గర్భం అంత కఠినమైన కారాగారం ఎక్కడ లేదంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే 9 నెలలు ఆ జీవుడు ఎంత అవస్థ పడుతుంటాడు, ఎన్ని చూస్తుంటాడు, అన్ని జన్మలలో చూసుకుంటాడు. అప్పుడు అంటాడు, మొరబెట్టుకుంటాడు. ఇట్లనే పుట్టేటప్పుడు కూడా ఇట్లనే మరి ఆ యొక్క శిశువు వస్తాడు ఫ్రెండ్స్. పరమాత్మ
ఇంకా నాది ఆఖరి జన్మ కావాలి, ఈ నోటితో నీ నామాన్నే స్మరించాలి, చెవులతో నీ మాటలు వినాలి, నా కాళ్ళు చేతులు నీతో వరకు చేయాలి అని జీవుడు మాట ఇచ్చి వస్తాడు. వచ్చి కలిమాయలో పడగానే, ఆ నీళ్లు ముఖానికి చల్లగానే మెల్లిగా 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 కొన్ని రోజుల తర్వాత అమ్మను గుర్తుపడతాడు, నాన్నను గుర్తుపడతాడు. ఆ తర్వాత ప్రపంచంలో నేర్చుకుంటూ నేర్చుకుంటూ బాల్యం గడిచిపోయింది, యవ్వనం గడిచిపోయింది, క్రౌడం గడిచిపోయింది, మళ్ళీ వృద్ధాప్యం వచ్చింది. ఆ వెళ్ళిపోయే సమయానికి మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకోవాలి. 5వ తరగతిలో ఫెయిల్ అయినా మళ్ళా తీసుకోవాలి జన్మ. మళ్ళీ ఆ అనుభవం కోసం మళ్ళీ రావాలి. ఇలా పుట్టడం చావడం, పుట్టడం చావడం. కాబట్టి మన గురువుగారు ఈరోజు మనకు ఎంత గొప్ప కాన్సెప్ట్ చెప్పిండంటే, మళ్ళీ జన్మ రాకుండా మళ్ళీ ఈ కర్మలు ఆపుకోవడం, నీ వాస్తవానికి నువ్వే బాధ్యురాలు అన్నప్పుడు ఫ్రెండ్స్, ఎన్ని ఆపుకుంటున్నాం ఫ్రెండ్స్ చెప్పండి మనం. ఒక కుండకు చిల్లులుంటాయి, చిన్న చిన్నగా మన కళ్ళబడకుండా పైనుంచి నీళ్లు పోస్తా ఉన్నాం, మెల్లగా అయిపోతూనే ఉన్నాయి. అలా ఎప్పుడైతే నా వాస్తవానికి నేను బాధ్యురాలునని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆ నీళ్లు పోకుండా మనం జాగ్రత్త పడతాం ఫ్రెండ్స్. ఎస్, ఒక్కొక్కటి. నా దగ్గర గర్వం ఉంది, ఈ గర్వం పనికిరాదు, ఆపేసుకోవాలి. ఒక చిల్లు మూసుకో. అవును, నా నోటి దురుసుతనం ఉంది, నా మాట బాలేదు, ఇతరులను బాధ పెడుతున్నా, అది వచ్చేస్తుంది మనకు. అదొక చెల్లి మోసేసుకుంటా. ఇంకోటి, నాకు ఎవరికి పెట్టే గుణం లేదు. గురుగారు ఏమన్నాడు? అందరికి హ్యాపీగా వంచమన్నాడు. అవును, నేను ఇతరులకు పెట్టడం నేర్చుకుంటా, అదొక చెల్లి. ఇలా ఎన్నో రకాలు మనకు తెలియకుండా దాగి ఉన్న ఈ చిల్లులన్నిటిని కూడా నా వాస్తవానికి నేను బాధ్యురాలను ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇవన్నీ మూసేసుకోబడతాయి. ఇవన్నీ ఎప్పుడైతే మూసుకున్నామో అప్పుడు మన నుంచి మనలో ఉన్న చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతాయి ఫ్రెండ్స్. అప్పుడే ఆ చక్రాస్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో నీలో అద్భుతమైన గుణాలన్నీ ఆనందంగా వచ్చేస్తాయి. అప్పుడు వస్తుంది నీ కళ్ళల్లో తేజస్విత. ఇది గట్టిగా, ఈ ఒక్కటి గట్టిగా పట్టుకుంటే కూడా ఫ్రెండ్స్ మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చుకుంటాం. అప్పుడు మనలో ప్రేమ, దయ, కరుణ, క్షమాతత్వము, ఓర్పు, సహనం ఒక్కొక్కటి విస్తారంగా ఎప్పుడైతే ఇవి మనలో వచ్చేస్తాయో దేన్ని చూసినా మనకు ప్రేమనే. మన కుటుంబకులే కాదు, మన మన పిల్లలే గారు, మన పిల్లలను ఇన్ని రోజులు మన పిల్లలను ప్రేమించే మనము ఇతరుల పిల్లలను కూడా సేమ్ గా మనం చూసుకుంటాం. ఎందుకంటే ఇంకా ఆత్మలన్నీ ఒకటే. నా పిల్లలు నాది అన్నది మనకు లేదు ఫ్రెండ్స్. జగమంత కుటుంబం మనదే. మన తోబుట్టువులే గారు, మన పక్కులు ఎవరున్నా, సమాజంలో ఎవరున్నా, మనం ఒక బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, వాళ్ళకి ఏమన్నా అవసరం ఉందా, మనతోనే మన అవసరం ఉందా, వెంటనే మనం వాళ్ళకి సహాయం చేసే గుణం మనకు వస్తుంది. అలాంటి గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి అంటే అది టన్నుల కొద్ది సంపద కాదా ఫ్రెండ్స్? ఒక ఆమె మెడ నిండా వేసుకుంది బంగారాలు, లాంగ్ చైన్ వేసుకుంది, పైన వేసుకుంది, కంకణాలు పెట్టుకుంది, అన్ని పెట్టుకుంది. పక్కోళ్ళకి సీట్ ఇవ్వాలంటే బాధ. ముగ్గురు కూర్చుండే సీట్లు ఇద్దరే కూర్చున్నారు, జరగమంటే జరగదు. ఎందుకు ఆ సంస్కారం? ముగ్గురు కూర్చున్నా ఇంకొక ఆమె వచ్చింది అన్న పర్వాలేలే సర్దుకొని కూర్చుందామన్నప్పుడు అది ఒక రకమైన ఆత్మతత్వం. మరి అలాంటిది మనము మన లోపల ఇలాంటి గుణాలన్నీ ఎప్పుడైతే విస్తారంగా అద్భుతంగా వస్తాయో అప్పుడు మనకు ఆనందమే ఆనందం. మనుషులు అందరు ఎవరిని చూసినా ఆనందమే ఫ్రెండ్స్. ఎక్కడ వెళ్ళే సార్ వాళ్ళు పరిచయం లేకున్నా సరే ఆటోమేటిక్ మనం పరిచయం చేసుకుంటాం. ఇది మనకు గొప్ప గుణము, గురువు గారు నేర్పింది. మనం ఎక్కడ వెళ్ళే సరే మన ముందట వాళ్ళకి ఏమైనా జరిగింది సరే మన హృదయము ఊరుకోదు, వెంటనే సాయం చేస్తుంది.
అప్పుడేమైతుంది అక్కడ? భగవంతుడు డైరెక్ట్ వచ్చి సాయం చేయడు ఫ్రెండ్స్. మనుషుల ద్వారానే ఇతరులకు సాయం చేస్తాడు. అంటే మనలో మంచి చేసే గుణం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మరి గురువుగారు మనను ఒక భగవంతులుగా మార్చలేడా? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నాడు. అన్నప్పుడు నాకు నాకు అసలు ఒక అనుమానం వచ్చింది. ఏంటి గురువు గారు ఇలా ఇలా ఎందుకు చెప్తుడు? గురువు అన్నప్పుడు ఎంతో దూరంలో ఉండి మనం కాలు మొక్కుతాం. ఆ ఎంతో గౌరవం ఇస్తాం. ఎంత చాలా ఇది ఉంటుంది. ఈయనేంది ఇలా ఉంటాడు అని. మనం ఇవన్నీ ఇంపార్టెంట్ గా ఇవన్నీ మనం నెమరేసుకోవాలి ఫ్రెండ్స్. ధ్యానం ఇంపార్టెంట్. ధ్యానంతో పాటు ఇవన్నీ మనకు 100% మనకు అవసరం. మై డియర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు గురువులందరూ ఫ్రెండ్స్ ఎందుకు అంటారు? 50 సంవత్సరాలు గురువు వెంబడి ఉన్నా గానే కూర్చుండబెడతాడు. కింద కూర్చోవాలి అంతే. ఆయన ముంగట చేతులు కట్టుకోవాలి. ఇంకోటి ఏం మాట్లాడద్దు. ఈయనకు జ్ఞానం తెలిసినా మాట్లాడద్దు గురువు ముంగట. కానీ పత్రిజీ అలా కాదు. మీరు ఫ్రెండ్స్ మాట్లాడండి. మేడం చెప్పు అమ్మా, ఏంటి విశేషాలు చెప్పు, ఎవరయ్యా, ఏ ఊరు, చెప్పు విశేషాలు. ప్రతి ఒక్కరితో మాట్లాడని అంటూ లేదు ఫ్రెండ్స్. అసలు ఎంత అద్భుతం అంటే, నేను ఎంతో మంది గురువులను చూసిన నేను పత్రిజీని చూసిన తర్వాత అసలు అది వర్ణించలేము. ఆయన కలవని వ్యక్తి అంటూ లేడు. ప్రతి ఒక్కరికి టచ్. ఎంత నేర్పిండు మనకు అసలు జ్ఞానాన్ని. ఆ జ్ఞానమే ఆయన ఎలా నడిచిండో అలా మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు ఆయన రుణం తీర్చుకున్నట్ల ఫ్రెండ్స్. మనం మనం ఎంతో రుణపడి ఉన్నాం గురువు గారికి. కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలంటే పత్రిజీ పిల్లలు మనం ఎలా ఉండాలి అంటే, ఆయన ఎలా నడిచిండో అలా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు ఆయన రుణం తీర్చుకున్నట్ల. ఎంత అద్భుతం ఫ్రెండ్స్. అసలు గురువు గారి దగ్గర ఎన్ని అంటే, ఒక తల్లిలా, తండ్రిలా, మిత్రునిలా, ఫ్రెండ్లా, ఒక్కటి కాదు ప్రతిదీ మనకు ప్రాక్టికల్ గా చూపించండి. ప్రతి ఒక్కటి కూడా మనము ఎవరైతే ఆయనతో సాంగత్యం చేసిండ్రో ఆ అనుభూతులను మర్చిపోలేం ఫ్రెండ్స్. ఎంతో గొప్ప కాన్సెప్ట్ చాలా ఉంది. ఆ మేడం మనకు టైం ఎంతుందమ్మా? 10 minutes తీసుకోవచ్చు. 10 minutes. అయితే మనం ఈ రోజు చిన్న చిన్న వాటికి మనం ఎంతో స్ట్రెస్ గురైతుంటాం ఫ్రెండ్స్. రోజు మనకు వస్తూనే ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి ప్రపంచకంగా. కానీ ఎంతో తలకిందులైతుంది ఈరోజు సమాజం అంతా కూడా. ఇన్ని జబ్బులు ఎందుకు వస్తున్నాయి? అసలు సమాజంలో ఉన్న కొరత ఏంది? ఫస్ట్ ఇన్ని జబ్బులు. ప్రతి కుటుంబంలో జబ్బులు లేనోళ్ళు లేరు. ప్రతి కుటుంబంలో ప్రశాంతత లేదు. అందరికి ప్రతి ఒక్కరికి టెన్షన్. ప్రతి కుటుంబంలో కమ్యూనికేషన్ కరువైపోయింది ఈ రోజు. అసలు కలిసి ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత ప్రేమతో ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి, అత్తకోడళ్ళు ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళు, అవన్నీ కూడా టోటల్ గా కనుమరుగైపోయినాయి ఫ్రెండ్స్. అన్ని కూడా కనుగా కనుమరుగైపోయినాయి. ఏం మిగిలింది? ఎవరితో డబ్బు ఉంటే వాళ్ళకే విలువ. తోబుటూలలో కూడా లేదు. ఈరోజు మనం ఎన్నో సమాజంలోకి వెళ్తున్నాం, మనం ఎంతో మందిని చూస్తున్నాం, లేదు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకే విలువ. ఎందుకోసం? ఎక్కడ కోల్పోతురు జీవితాన్ని? జీవిత సత్యం తెలియక. సత్యం అంటే కూడా తెలియదు ఫ్రెండ్స్. నేను మరి ధ్యానంలోకి వచ్చేంత వరకు కూడా, పిరమిడ్ మెడిటేషన్ లోకి వచ్చేంత వరకు సత్యం అంటే ఏందని కూడా నాకు తెలియదు. సత్యం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం సత్యం, అబద్ధం ఆడకపోవడం సత్యం, ఇంతవరకే తెలుసు. ఇప్పుడు మనం ఎవరిని అడిగినా సత్యం అంటే ఏంది అంటే, అవును, అబద్ధం ఆడద్దు, ఉన్నది ఉన్నట్లే చెప్పాలి, నిజాయితీగా మాట్లాడాలి, అదే సత్యం. కానీ మన గురువు గారు చెప్పింది సత్యం అంటే ఏంటంటే, ప్రపంచంలో కనిపించేదంతా, ఈరోజు 10 బంగ్లాలు ఉన్నాయి, 50 ఎకరాలు ఉంది, 4 కార్లు ఉన్నాయి, 100 తులాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అవి సత్యమే ఈ రోజు. కానీ రేపు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అవి అసత్యం. అవి నీ ఎంబడేం రావు.
అవన్నీ వదిలిపెట్టిపోయేటివి అన్నప్పుడు అవి సత్యం ఎట్లా అవుతాయి ఫ్రెండ్స్? నీ ఎంబడి ఏమొస్తుంది, నీ ఎంబడి ఏమైతే వస్తుందో అదే సత్యము. అంటే ప్రతి నశించే వస్తువు సత్యం కాదు, నశించని పదార్థం ఏదైతుందో అదే సత్యము, అదే ఆత్మతత్వం, ఆత్మ పదార్థము. అందుకే గురువుగారు చెప్పింది ఆత్మను పట్టుకోండి, ఆత్మతో కూడుకొని ఉండండి. ప్రపంచకంలో ఎంతో ప్రయాణం చేస్తుండ్రు, ఎంతో అలసిపోతుండ్రు నాయన, మీలోకి ప్రయాణం చేయండి, అంతర్ ప్రయాణం చేయండి. ప్రాపంచిక ప్రయాణం, భావ్య ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు అలసిపోతారు. కానీ అంతర్ ప్రయాణం చేస్తే ఫ్రెండ్స్, గంటలు గంటలు, ఎంత గంటలు చేస్తే అంత శక్తిని తెలుసుకుంటాం, జ్ఞానాన్ని తెలుసుకుంటాం, ఎలా జీవించాలో తెలుసుకుంటాం, ఎలా మాట్లాడాలో తెలుసుకుంటాం. ఒక్కడి కాదు, బోలెడు సంపద అంతర్ ప్రయాణంలో ఉంది. కాబట్టి ఆత్మ సత్యమైంది. ఆ సత్యమైన దాన్ని పట్టుకుంటే నెక్స్ట్ జన్మకు ఇవన్నీ కూడా మీతో పాటు వస్తాయి. ఇవన్నీ మీకు అందరికి తెలుసు ఫ్రెండ్స్, తెలుసు. కానీ అయినా గురువు గారిది ఎంత మనం మాట్లాడుకుంటుంటే అంత రిపీట్ రిపీట్. అన్నం రోజు తింటాం, ఎందుకు తినాలి? ఒక రోజు తిన్నాం, ఒక పూట తిన్నాం, రేపు ఇంకోటి తిన కాదు, రోజు తింటాం. అలానే గురువు గారి యొక్క కాన్సెప్ట్ ను ఎప్పుడు మనం జనాలలో తీసుకుపోవాల్సింది కూడా గురువు గారి కాన్సెప్ట్. ఇలాంటి గురువు మనకు వచ్చిండు, ఇలాంటి బోధనలు మనకు అందించిండు, ఈ బోధనలు ఎక్కడ దొరకవు. ఆయన బోధించిన సత్యము ఎక్కడ దొరకదు. నేను ఇదే ఫ్రెండ్స్, నేను ఎక్కడ వెళ్ళినా గురువు గారి కాన్సెప్ట్, ఆయన చేసిన వర్క్, అసలు ఎంత చెప్పినా మనం తక్కువనే. అలా నీ వాస్తవానికి నీవే బాధ్యురాలు అని లోతులకు వెళ్ళి దీన్ని పట్టుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన జీవితం స్వర్గమయమైతుంది. ఒక స్త్రీ మొట్టమొదట తెలుసుకోవాల్సింది, స్త్రీ నా వాస్తవానికి నేను బాధ్యురాలు అని తను ఎప్పుడైతే అనుకుంటుందో తన ఇల్లును చక్క పెట్టుకుంటుంది. తన భర్త ఎలా ఉన్నా సరే ఫ్రెండ్స్, ఎలాంటి తాగుబోతైనా సరే తను మార్చుకుంటుంది. పాజిటివ్ థింకింగ్ ద్వారా, శుభకరమైన ఆలోచనల ద్వారా నా భర్త ఎప్పుడైనా మారగలుగుతుంది. నేను ధ్యానం చేస్తున్నా, నాకు ధ్యానం దొరికింది, ఎప్పుడు కోరుకుంటది భగవంతుని. ఏదైతే మనం పాజిటివ్ కోరుకుంటామో అది 10 అంతలు జరుగుతుంది, నెగిటివ్ అనుకుంటామో నెగిటివ్ 10 అంతలు జరుగుతుంది. అయితే ధ్యానం చేసిన వారికి చెయ్యని వారికి తేడా ఏంటంటే, ధ్యానం చేసినప్పుడు సత్యం తెలుసుకున్నప్పుడు మనం పాజిటివే కోరుకుంటాం, కాబట్టి మనకు మంచి జరుగుతుంటది. ఆ ధ్యానం తెలియనప్పుడు ఏమైతుంది, వాళ్ళంతా నెగిటివ్ మాట్లాడుతుంటారు, కాబట్టి అన్ని నెగిటివ్ ఎదురైతుంటాయి. అన్ని కష్టాలు ఎందుకు, అన్ని రోగాలు ఎందుకు, డబ్బున్నా అంత బాధలు ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి వాళ్ళు అదే ఎదురైతుంటది. అదే గురువుగారు నేర్పించిన సత్యం. ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతుంటామో తన భర్తను మార్చుకోగలుగుతుంది. భర్త, నేను చాలా కుటుంబాల్లో ఎంతో మందిని చూసిన ఫ్రెండ్స్, ధ్యానము పత్రిజీ అని పేరు తీస్తే చెప్పుతోని కొడతా అన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ధ్యానం చెయ్యొద్దు, పాంప్లెంట్ వంచొద్దు, ఇంట్లో పిరమిడ్ కట్టద్దు అని అన్న వాళ్ళు ఆమె యొక్క శక్తితో, ఆమె యొక్క ధ్యాన ఎనర్జీతో ఆమెతో పాటు పాంప్లెంట్ వంచుతుండ్రు ఈరోజు. ఆమెను ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోతుండ్రు ఈరోజు. నేను ఎంతో మందిని చూస్తున్నా. అంటే స్త్రీలో ముందు మార్పు రావాలి. అందుకే గురువు గారు స్త్రీకి ముందు పీటేసిండు. స్త్రీలకు ఏ గురువుల దగ్గర కూడా ఫ్రెండ్స్ మనం చూద్దాం, మీరు చూడండి, ఏ గురువు దగ్గర స్త్రీ ఎక్కడన్నా మాట్లాడిందా? అనంతమైన శక్తి దాగింది స్త్రీలో, కానీ ఎక్కడైనా నోరు విప్పిందా? ఎక్కడైనా మాట్లాడిందా? పురుషులే వెళ్తారు ఆ గురువు దగ్గరికి, వాళ్ళే సేవ చేస్తారు. ఎంతో దూరం ఉంటది స్త్రీ, ముట్టుకోవద్దు. కానీ గురువుగారు అట్లా కాదు, స్త్రీలో అనంతమైన శక్తి దాగి ఉంది. స్త్రీ సృష్టికి ప్రతి సృష్టి, స్త్రీ ఏదైనా చేయగలుగుతుంది అని ఎప్పుడైతే గురువుగారు ధైర్యం ఇచ్చిండో, ఈ రోజు కొన్ని లక్షలాది మంది మాస్టర్స్ అద్భుతమైన సత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు పంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. సత్యం ధారాళంగా మైకు పట్టుకున్న మనకు అసలు ధైర్యం ఉందా? ఒక మంగళారతి పాట పాడాలంటే భయం, ఎవరేమంటారో. స్త్రీ చాలా ఫోబియాలో
ఒక భయాలతో జీవిస్తది. కాబట్టి ఆ స్త్రీ అది చెప్పుకుంటే కూడా చాలా ఇది మేడం. స్త్రీల గురించి కూడా ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. ఆ భయాల నుంచి గురువుగారు మనని ఎంతో బయటకు తెచ్చి ఎప్పుడైతే మనం మన వాస్తవం తెలుసుకుంటామో ఎవ్వరికి భయపడే అవసరం లేదు. అప్పుడు మనలో ఒక రకమైన కాంతి ఉంటది. ఎప్పుడైనా తప్పు చేయని మనిషి, మాట జారని మనిషి, తను తనలో ఒక రకమైన కళ ఉంటుంది. ఒక రకమైన ఆ ఫేసు వేరే ఉంటుంది. ఎందుకంటే మనం నిజాయితీ మనలో మనం చేసే కర్మ బాగుంది. మాట్లాడే మాట బాగుంది. ఆలోచన విధానం బాగుంది. అప్పుడు ఎవరికి భయపడతాం? ఎవరికి భయపడం. ఇది ఎక్కడి నుంచి నేర్చుకునేవన్నీ? పత్రిజీ దగ్గర నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు లక్షలాది మంది స్త్రీలు వాళ్ళ కుటుంబాలను స్వర్గమయం చేసుకున్నారు. తన భర్తను మార్చుకున్నారు. తన పిల్లలను మార్చుకున్నారు. ఎలా ఉండాలి పిల్లలు? వాళ్ళు వినకున్నా తన యొక్క సంకల్ప శక్తితో, తన చేసే వంటతో పిల్లలను మార్చుకొని నానా ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని ఈరోజు సమాజంలో ఎంతో మంది ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఎంత గొప్ప విషయం ఫ్రెండ్స్. మూడింటిలో ఒకదాని గురించే నేను చెప్పడం జరిగింది. ఒకటి నీ వాస్తవానికి రెండోది అవేర్నెస్. లేచి నుంచి రాత్రి వరకు 24 గంటలు ఒక గంట ధ్యానం చేసి, సాయంత్రం ఒక గంట, పొద్దున ఒక గంట ధ్యానం చేసి కూర్చుంటే సరిపోదు నాయన. ఆ ధ్యానం చేసిన యొక్క శక్తిని మిగతా గంటల్లో ఉపయోగించు. రాత్రి వరకు ఎంతమందితో మాట్లాడుతున్నావు అవేర్నెస్ గా మాట్లాడు. ఏ కర్మ చేస్తున్నావు అవేర్నెస్ గా చెయ్యు. వంట వండుతున్నావా అవేర్నెస్ గా వంటండు. ఏ పని చేసినా అవేర్నెస్ గా చెయ్యు. ఫస్ట్ పాయింట్ అవేర్నెస్. రెండవది నీ వాస్తవానికి నీవే బాధ్యురాలు. మూడవది కుటుంబం, సంసారంలో నిర్వ్యానం స్త్రీకి పెద్ద పీట. తన కుటుంబాన్ని మెప్పించి, తన భర్తను ఫస్ట్ మెప్పించి, పిల్లలను మెప్పించి ఒక స్త్రీ కాలు బయట పెట్టాలంటే ఫ్రెండ్స్ అది ఆషామాషి విషయం కాదు. ఒక జూమ్ నడిపిస్తుందంటే ఆషామాషి విషయం కాదు. నీకు ఇంట్లో అందరూ సహకరించి నీ మైండ్ డిస్టర్బ్ కాకుండా ఉంటేనే జూమ్ నడిపిస్తాం ఫ్రెండ్స్. మనకి ఏ కొంచెం డిస్టర్బ్ అయినా జూమ్ నడిపేయడానికి కూడా మన మైండ్ సరిపోదు. అంటే మనం అంత పీస్ఫుల్గా ఉండాలి. అంత పీస్ఫుల్గా ఉండాలంటే కుటుంబంలో అలా ఉండాలి మనం. అందరితో అటాచ్గా ఒక జోకర్ కార్డ్లా. 2006లో గురువు గారు ఒక మాట చెప్పిండు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం నేర్చుకుంటారో నాయన, మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటారో అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఒక జోకర్ కార్డ్ అయిపోవాలి. జోకర్ కార్డ్ ఏమైతుంది? అన్ని కార్డులకు కలుస్తుంది. జోకర్ ఎవరికి పడ్డా సరే అందరు మురిసిపోతారు. అలా నువ్వు భర్త దగ్గర మురిసిపోవాలి, పిల్లలు మురిసిపోవాలి. మా అమ్మ ఇలాంటిది కాదు, భర్త అనాలే ఆమె అలాంటిది కాదు. అందరితో మెప్పించి మనం బయటకు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే మహాతల్లులంతా మరి ఈ రోజు ధ్యాన ప్రచారం చేస్తుండ్రో వాళ్ళందరికీ నేను శిరసు వంచి ప్రణామం చేస్తా. ఎందుకంటే ఆషామాషి కాదు. పురుషులు ఎక్కడైనా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కానీ మనం స్త్రీలము బయటకెళ్ళి మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాము అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఎన్నో జన్మల సుకృతం. మరి ఇప్పుడు కూడా మన నడవడిక, మన మాట, మన కుటుంబ వ్యవస్థ సంసారంలో నిర్వ్యానముగా ఎవరికి ఏది కావాలనో అది అందిస్తూ వాళ్ళకి అవన్నీ చేసి పెట్టి వెళ్ళొచ్చి అక్కడ ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అన్ని సర్దుకొని మళ్ళీ అన్ని చేయాలి అంటే ఇది మాటలతో అయ్యే పని కాదు ఫ్రెండ్స్. ఇది ఎంతో గొప్ప సాధన ఉంటే, సహనం ఉంటే అవుతుంది. కాబట్టి ఈ మూడింటిని నేను ఫస్ట్ పట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎంతో అంచెలంచెలు ఎదుగుతూ ఈ రోజు 2001లో గురువు గారు పిరమిడ్ సేవాదాలు నిర్మించారు. అప్పుడు నేను మా సంగారెడ్డి డిస్టిక్ తరపున మరి కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి మరి ఎన్నో మండలాలకు వెళ్తూ పిడి పర్మిషన్ తీసుకొని ఈరోజు స్త్రీలు అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, స్త్రీలకు ధ్యానం చాలా ఆవశ్యకత, చాలా అవసరం. మరి వాళ్ళు పీస్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారో కుటుంబాలు బాగుంటాయని మరి పీడికి ఒక లెటర్ ఇస్తే మరి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. నేను డాక్రా మహిళల్లో చాలా వెళ్తుంటా. మరి అలా డిస్టిక్ లో వెళ్ళి ఆ డిస్టిక్ నుంచి మండలాలకు,
మండలాల్లో కూడా చాలా మంది ఉంటారు. మండలాల నుంచి గ్రామాలకు ఇలా నేను ఎందుకంటే నా గురువు గారు అంత వర్క్ చేసినప్పుడు ఆయన రుణం తీర్చుకోవాలంటే మరి నా వంతుకు నేను ఏం చేస్తున్నా అసలు ఇక్కడిది సత్యం కాదని తెలుసుకున్నా. మరి అక్కడ సత్యమైన దానికోసం నేను ఏం చేయాలి? నేను ఎంత టైం పెట్టాలి? ఈ సత్యం తెలుసుకున్నాక కూడా నేను ఈ నాలుగు గోడల మధ్యలోనే ఉండి నేను అలా చేస్తా అంటే ఆ సత్యానికి అర్థం లేదు అని నేను అర్థం చేసుకొని ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో మరి డిఓ పర్మిషన్ తీసుకొని ఈరోజు ఆ ధ్యానులందరికీ కూడా నేను ఒక విన్నపం చేస్తా. మనకి ఎంత తెలుస్తా అంత ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఒక స్కూల్ దత్తత తీసుకోవాలి. గురుగారు 14 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కూల్స్ ఫ్రెండ్స్. ఇప్పటి పిల్లలే రేపు భవిష్యత్తులో సమాజానికి చక్కటి పౌరులు. కాబట్టి వాళ్ళకి ఇళ్లలో దొరుకుతలే, స్కూల్స్ లో దొరుకుతలే. ఏం చెప్పినా వాళ్ళకి ఏం స్టడీ చెప్పినా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఏ జాబ్ చేయాలి, ఎంత ప్యాకేజీ, ఏ స్కూల్లో చదివిపిస్తున్నాం, వాళ్ళ మైండ్ ను తినేస్తున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఏం దొరకట్లే. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళకు చక్కగా బోధించి స్టడీతో పాటు మీకు సంకల్పము, పాజిటివ్ ఎనర్జీ, మరి మీలో శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఇలా మన మాటలను వాళ్ళకు చెప్పినట్లయి దత్తత తీసుకొని మరి మనం ఒక 5 సంవత్సరాలు వెళ్ళమన్నాడు ఫ్రెండ్స్. అప్పుడు అంటే చక్కటి పౌరులు తయారవుతారు. ఇలా నేను ఎన్నో స్కూళ్ళకు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంతో ఆనందం పిల్లలతో. ఆ పిల్లలు మారిండ్రంటే వాళ్ళ అమ్మ నాన్నను వాళ్ళు మార్చుకునే శక్తి ఉంటుంది. రేపు సమాజంలో ఎలా సమాజాన్ని తీర్చిదిద్దాలనేది ఉంటది. అది ఫ్రెండ్స్. మరి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఇవన్నీ గురువు గారి మాటలు. ఆ ఏ నాయి ఏమన్నా మీకు నచ్చని ఉంటే నావిగా భావించి మిగతా విషయాలన్నీ ఆ పత్రిజే ఇంతసేపు మాట్లాడింది కూడా ఆయననే. మరి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మేడం గారికి, మరి మహా అవతార్ బాబా యొక్క ఫౌండేషన్ జూమ్ వారికి, మరి జూమ్ లో ఉన్న మిత్రులందరికీ నా యొక్క ఆత్మపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.